बेटा क्या बेटा ఒక ఆడదాని కోసం ఠీకే నేను దుబాయ్ వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. 1 వీక్ లో నిన్ను రిలీజ్ చేస్తారు. బయటికి వచ్చాక కామ్గా ఉండు. దాని జోలికి వెళ్ళొద్దు. నేను వచ్చాక అంతా సెట్ చేస్తాను. ఠీకే. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే ఇవాళ కాదు. నేను వచ్చింది కూడా నీకోసం కాదు. మరి హ్యాపీ బర్త్డే ఆంటీ. నా పుట్టినరోజని నీకెలా తెలుసు? రామ్మోహన్ రావు గారు చెప్పారు. రామ్మోహన్ మా అన్నయ్య? అవును. అంటే నువ్వు వాళ్ళ అబ్బాయిని, ఆయన పెంచుకున్న కొడుకు. మా అన్నయ్య కొడుకువా? అవును. నువ్వు మా అన్నయ్య కొడుకువా? ఎంతకాలానికి చూశానయ్యా నిన్ను. నందు, నేను చెప్పలే ఈ అబ్బాయిని చూస్తే నాకు దగ్గర మనిషిని చూస్తున్నట్టుందని. ఎందుకు అత్తయ్య ఇంత ప్రేమన్న మీరు మీ అన్నయ్యకి దూరంగా ఉన్నారు? మేం దూరం అవ్వలేదు బాబు. అన్నయ్యే మమ్మల్ని దూరం చేశాడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పసుపు బట్టలతో అన్నయ్య ఆశీర్వాదం కోసం ఇంటికి వెళ్తే అందరి ముందు అన్నయ్య మా ఆయన్ని కొట్టాడు. ఏ ఆడదైనా తనకేం జరిగినా భరించగలదు గాని తన భర్తకేమైనా అయితే తట్టుకోలేదు. అవమానంతోనే ఇల్లు వదిలి వచ్చేసాం. మనిషి బతికుండగా పగలు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ పోయిన తర్వాత కూడా ఎందుకు అత్తయ్య? అంటే? అవునత్తయ్య, నాన్నగారు పోయారు. ఆయనతో పాటు ఆయన బంధాలు బంధుత్వాలు పోకూడదనేదే ఆయన ఆశ. మీరు మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోవాలన్నది ఆయన చివరి కోరిక అత్తయ్య. నందిని, నువ్వు ఒప్పుకుంటే అత్తయ్య పెళ్లితో దూరమైన ఈ 2 కుటుంబాలని తిరిగి మన పెళ్లితో దగ్గర చేద్దాం. నా తండ్రిని అవమానించిన ఇంటికి నేను రాను. ఏంటి నువ్వు ఆగమ్మా. నేనంటే ఇష్టమని మాకేదో కష్టమని మీరేం దగ్గర కానక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకొచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతానని మాత్రం అనుకోకు. నందిని, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను మర్చిపోలేవు. ఏంటమ్మా ఇది? ఇంతకాలం మన గురించి తెలిసిన వాళ్ళు లేరు, మన బాగోగుల గురించి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు కోరి వచ్చిన అతన్ని కూడా దూరం చేసుకోవద్దు. తనంటే నాకు ఇష్టం లేక కాదమ్మా, ఇష్టం ఉంది కాబట్టే వద్దన్నాను. అదేంటి? వాడెవడో నన్ను చూశాడని చంపేశాడమ్మా మాతగాడు. అలాంటిది నన్ను చేసుకుంటాడని తెలిస్తే ఇతన్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ఎవడు వాడు? నేనుండగా ఎవడు ఏమి చేయలేడు. నువ్వు నా మేనత్త కూతురువి, నాకు కాబోయే భార్యవి. ఎందుకయ్యా ఎందుకయ్యా దాన్ని అలా హింసిస్తున్నావు? అందమైన కూతుర్ని కనేస్తే సరిపోద్దా? అందంగా ఉంటే ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడికి ఒక పిచ్చి.